ఎమ్మెల్యేలు పార్టీ నేతల అరెస్టులకు నిరసనగా ట్యాంక్ బండిపై ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే నాయకులను హౌస్ అరెస్టులు చేయడంతో పాటు అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. కుబ్దుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వివేకానంద ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు, తమాషాలు చేయకండి. నేను ఫోన్ చేస్తాను, లోపలికి వస్తాను. ఎమ్మెల్యేలు పార్టీ నేతల అరెస్టులకు నిరసనగా ట్యాంక్ బండ్పై ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే నాయకులను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వివేకానంద ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సవీన్, నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత హరీష్ రావును పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన క్రమంలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలను కూడా పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేయడంతో ఈ రోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ట్యాంక్ బండ్ పైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి అయినప్పటికీ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు సందర్శకులను అనుమతించడం లేదు. గేట్ల తాళాలు కూడా ఓపెన్ చేయడం లేదు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానపరుస్తోందంటూ ఈ రోజు నిరసన ప్రదర్శనలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అక్కడ అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి అంబేద్కర్ కు నివాళులు అర్పించడంతో పాటు అక్కడ నిరసన తెలియజేస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. దీంతో పోలీసులు ముందస్తుగానే అలర్ట్ అయ్యారు. తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్ల వద్ద ముందస్తుగానే చేరుకొని వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఇప్పుడు కొండాపూర్ లో ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు నివాసం వద్ద పోలీసులు ఉన్నారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు సెంబిపూర్ రాజు నివాసంతో పాటు ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతల నివాసాల వద్ద పోలీసులు ముందస్తుగానే చేరుకొని వారిని హౌస్ అరెస్ట్ చేసి వారిని బయటకు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడమే కాకుండా నూతనంగా నిర్మించిన సెక్రటేరియట్ కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం పేరు పెట్టారు. దీంతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు కనీసం అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ పూలు చల్లి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేదని బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహం వద్దకు నివాళులు అర్పించి అక్కడ నిరసన తెలపాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది. కానీ పోలీసులు ముందస్తుగా బీఆర్ఎస్ పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతల వద్ద ఇళ్ల వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సబీన్.